మరి సీతమ్మ అబద్ధం ఆడచ్చా? మరి సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రత అని రామాయణానికి పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. మరి సీతమ్మ అబద్ధం ఆడితే ఎలా చెల్లుతుంది? అంతటి మహాపతివ్రత. అది ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మమర్థమైనంత తేలికగా ధర్మ సూక్ష్మం అర్థం కాదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కసారి చిన్న ధర్మాన్ని తప్పుతారు. అప్పుడు అది పెద్ద ధర్మాన్ని నిలబెట్టడమే అవుతుంది తప్ప ధర్మాన్ని తప్పడం అవ్వదు. ఇప్పుడు ఆవిడ నిజం చెప్పేసింది అనుకోండి, అవునండి ఆయన పేరు హనుమండి, ఆయన వానరుడండి, ఆయన సుగ్రీవుని యొక్క సచివుడండి, మా ఆయన పలుపుని వచ్చాడండి, ఇదిగో చూశారా నాకు ఉంగరం తెచ్చాడండి, నేను అబద్ధం ఆడకూడదండి నిజం చెప్పేశానండి, ఆయన్ని పట్టుకుని ఆయన కంఠం కోసేశారనుకోండి, అది సాధ్యం కాని విషయం. అసలు చెప్తున్నా, ఇప్పుడు తనని ఆశ్రయించి తన కొరకు తన రక్షణ కొరకు బయలుదేరి వచ్చిన ఏకైక వీరుడు ఆ రాజ్యం మొత్తం మీద తన కోసమని అంత కష్టపడి తన భర్త పనుపున వచ్చినటువంటి వీరుడు యొక్క గుట్టుమట్లు చెప్పి ఆయనకి ప్రాణహాని కల్పించడం కన్నా ఒక అబద్ధం చెప్పి ఆయన ప్రాణములను కాపాడడం, ఒక వ్యక్తి ప్రాణములను కాపాడడం పెద్ద ధర్మం. అందుకే ప్రాణములను నిలబెట్టడం అనే పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి అబద్ధం ఓ చిన్న అధర్మాన్ని చేసినా అది అధర్మం కిందకి రాదు, అసత్యం కిందకి రాదు, సత్యం కిందకి వెళ్ళిపోతుంది. అది ధర్మ సూక్ష్మం. పోని ఇక్కడంటే ఆవిడకు ఉపకారం చేశారు, నాకు ఆవిడికి ఉపకారం చేశారు కాబట్టి ఆవిడ చెప్పారేమోనండి అంటారేమో. దేవీ భాగవతంలో ఇంకో విశేషం ఉంది. నేను ఇప్పుడు మొత్తం ఉపాఖ్యానం చెప్పడం కుదరదు, కానీ సత్యతపసుడు అని పిలిచేవారు ఒక ఆయన్ని. ఆయనకి ఏమీ రాదు నిజానికి. ఆయన ఓ రోజున చిన్న పాకలో కూర్చుని ఉండగా ఒక వేటగాడు ఒక అడవి పందిని తరుగుతూ బాణం వేశాడు. అది దాని యొక్క ప్రాణస్థానమునందు గుచ్చుకుంది. పెద్ద అరుపు అరుస్తూ నెత్తురోడిపోతూ ఆయన నిశ్శబ్దంగా అలా కూర్చుని ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఆ పంది లోపలికి వచ్చింది. ఒక్కసారంత పంది బాణం నిత్తురు నోరు తెరిచి దాని అరుపు చూశాడు. లేచి నిలబడి అనుకోకుండా ఆయన నోటి వెంట సారస్వత బీజం వచ్చింది, సరస్వతి కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆ పంది పక్కనున్న పొదలోకి వెళ్ళి దాక్కుంది. వెనకాతలే వేటగాడు వచ్చాడు. వచ్చి ఏమండే ఇక్కడ పంది ఒకటి పరిగెత్తుకొచ్చింది, అది ఎక్కడుంది అని అడిగాడు. నిత్తురు కనపడుతోందిగా, అది ఎక్కడ దాక్కుంది అని అడిగాడు. అది ఎక్కువ దూరం పరిగెత్తలేదు, ఇంకా చంపేద్దామని. ఈయన అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే ఆబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్యతి పునః అన్నాడు. ఒరే నాయన, చూసినవి చెప్పవు, చెప్పినవి చూడలేదు, ఎందుకు అన్ని మాటలు అడుగుతావు? ఆ పందే దొరికిందా, ఇంకోటి వెతుక్కో. ఈ పిచ్చాయని చెప్పింది ఏమిటో అర్థం కావట్లేదు, పందిటి రాలేదేమో అని ఆయన వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది. పంది సుందరకాండలో సీతమ్మకి హనుమ ఉపకారం చేసినట్టు చేసిందేం కాదుగా. కానీ ఆయన యాపశ్యతి నసాబ్రూతే, చూసిందేది కన్ను చూసింది, పంది ఇలా వెళ్ళిందని. ఇలా వెళ్ళింది అని చూసినటువంటి పందిని చూసింది కన్ను. ఆ కన్ను చెప్తుందా? చెప్పలేదు. ఎవరు చెప్పాలి ఇలా వెళ్ళిందని? నోరు చెప్పాలి. నోరు చూసిందా? నోరు చూడలేదు. యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి, చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. కాబట్టి నన్ను ఎందుకు అడుగుతావు? కిం పృచ్యతి పునః, ఎందుకురా అన్ని మాటలు నన్ను అడుగుతావు, ఇంకో పందిని వెతుక్కో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అసత్యం చెప్పాడా, సత్యం చెప్పాడా? అంటే పైకి సత్యమే చెప్పినా అసలు తెలిసినది మాత్రం చెప్పలేదంటే అసత్యం చెప్పాడు. మరి అసత్య దోషం రాలేదా సరస్వతీ కటాక్షం రాగానే? అంటే నిజమైన సరస్వతీ కటాక్షం ఏమిటంటే ప్రాణి రక్షణ చెయ్యడం. ఒక ప్రాణి యొక్క ప్రాణం పోకుండా కాపాడాలి. చెప్పేయడం తేలిక, చచ్చిపోయాక ప్రాణం పెట్టగలవా? అందుకే ఒక ప్రాణి రక్షణ కొరకు చెప్పిన అబద్ధం అసత్యం కాదు, సత్యమే అవుతుంది. అందుకే సత్యాన్ని పలుకు అనేటటువంటి మాటలో, సత్యమును అనుష్ఠించు అన్న మాటలో ధర్మ సూక్ష్మం ఎరిగి ప్రవర్తించాలి. అలాగని నేను ఏదో ఆ ఉపకారం కోసం అబద్ధాలు చెప్పానండి అని అదే పనిగా అబద్ధాలు చెప్పకూడదు. ధర్మము ధర్మ సూక్ష్మము గుర్తెరిగి సత్యమును ఆలంబనం చేసుకుని ప్రయాణించేవాడు ఎవరుంటాడో వాడు ధర్మభ్రష్టుడు కాకుండా సముద్ర తరణం చేసి ఇక పుట్టుక లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతాడు. కాబట్టి నడవడియను మున్నీటింగడవంబెట్టంగ నోడకరణెందగి తానొడగూడున నిన సత్యము గడచిన గుణమింక నొండు కలదేయరయన్
లోకంలో నడవడి అనేటటువంటి ఒక పెద్ద సముద్రాన్ని దాటడానికి అసలు సత్యము కన్నా గొప్ప నౌక ఇంకొకటి లేదు. ఆ సత్యమును ఎవరు పట్టుకుంటారో వాడికి ఆచరణ ఉన్నది. సత్యమును పట్టుకున్న వాడి వెనక తొందరగా మిగిలిన వాళ్ళు కూడా పెడతారు. ఆ సత్యాన్ని బట్టే ధర్మం కూడా నిలబడుతుంది. ఇందాక నేను మీకు అబ్దుల్ ఖాదిర్ వృత్తాంతం చెప్పాను కదా. సత్యమును నమ్మాడు, సత్యము పక్క ధైర్యము నిలబడింది, అంతే. ఆచరణ అదే వెళ్ళిపోతుంది, అంతే. ఇంకా సత్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటాను, ఆచరణ చేస్తానంటే కుదిరే విషయం కాదు. అందుకే సత్యమును పలుకు. బాగుంది కానండి, మీరు అన్నీ ఇలాంటి మాటలే చెప్తూ ఉంటారు, విదురుడు చెప్తూ ఉంటాడు. కానీ సత్యమును పలుకు అండం కన్నా సత్యమునే పలకడానికి ఏదైనా తేలిక మార్గం ఉంటుందా? అసత్యం పలకకుండా కట్టడి చేసే మార్గం ఏమైనా ఉంటుందా లోకంలో అంటే ఉంటుంది. ఏమిటో తెలుసా? ప్రారంభంలో ధర్మచట్రంలో ఇమిడిందో లేదో అన్నాను అనుకోండి, ధర్మం ఏదో తెలియాలి కదండి అంటారు. తేలిక పరీక్ష ఏమిటో తెలుసా? నువ్వు ఏది చేస్తే అందరికీ చెప్పచ్చో అది చెయ్యి. నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పలేను అనుకోండి, అది ఎవరితో పంచుకోలేను, అది పరమరహస్యంగా చేస్తాను. అది నేను చేశాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేను. అది బయటికి వచ్చిందనుకోండి, నాకేం సంబంధం లేదంటే బుకాయించే ప్రయత్నం చేస్తాను. అదే అసత్యం నువ్వు ఆడింది, అంతే పరీక్ష. నువ్వు అలా బుకాయించవలసిన పని చేయక అసలు. అప్పుడు ఇంకా ఆ మాలంతా ఎందుకు, ఆ అబద్ధాల మాల ఎందుకు అసలు నీకు? నువ్వు ఏ పని చేస్తావో ఆ పని 10 మందితో చెప్పగలిగేది చెయ్యి. నేను అన్నం తిన్నాను, ఏమిటవుతుంది? ఎక్కడికి వెళ్ళారండి? భోజనానికి వెళ్ళి వచ్చానండి. ఏం చేశారు? ఒక అరగంట పడుకుని లేచి వచ్చానండి. అది చెప్పడానికి ఏమైనా తప్పైన విషయమా? ఏది చెప్పలేవు నువ్వు, అది నాకెందుకు, అది చేయకు చాలు. ఏది నువ్వు ఇంకొకటికి చెప్పలేవో అది చెయ్యవద్దు. ఏది చెప్పలేవు? చటుక్కున ఎదురుగుండా ఇంట్లో తలుపులు తీసుండి ఎదురుగుండా ఇల్లాలు కింద కూరలు కొనుక్కోవడానికి వెడితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ అక్కడ పెట్టుకున్న ఏ గొలుసో పట్టుకొచ్చేసావు అనుకో, అది చెప్పలేవు ఎవరికి. అది నువ్వు మళ్ళీ ఏ కార్యాలయానికో వెళ్ళి ఎదురింట్లోంచి గొలుసట్టుకు వచ్చానండి ఇవాళ, అందుకే ఓ 10 నిమిషాలు లేట్ అయింది అనగలవా? పోనీ ఆ విషయం సభలో చెప్పగలవా? పోనీ ఆ గొలుసు శ్రావణ శుక్రవారం నాడు వేసుకుని అందరికీ చూపించగలవా? అంటే ఏది నువ్వు 10 మందితో పంచుకోలేవో, సాధారణ స్థితిలో నేను మాట్లాడుతున్నది, ఏది నువ్వు 10 మందితో చెప్పలేవో అది నువ్వు చెయ్యకో. దానిని బట్టి సత్యం ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ధర్మము దాని ఎందు వచ్చేస్తుందా నీకు తెలియకుండానే అందులోకి ధర్మం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? 10 మందితో చెప్పకుండా చేసేది ఏదో అది సాధారణంగా అధర్మం అయి ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు ఏది చెప్పుకోలేరో అది అధర్మం. అది ఆఖరికి ఏమవుతుందో తెలుసా? మీ పెద్దరికాన్ని కూడా కాల్చేస్తుంది. ఎందుకంటే ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున. నేను ధర్మాన్ని విడిచిపెట్టి కోట్లు సంపాదించేశాననుకోండి, బోలెడంత సంపాదించాను, వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళు వచ్చే పడుకున్నాను. ఓ 16 ఏళ్ళు వచ్చేనో వాడో 20 ఏళ్ళు వచ్చినవాడో మనవాడు వచ్చి దగ్గరికి వచ్చినాయి, తాతగారు మీరు చేసిన ఉద్యోగం ఇది కదా తాతగారు, మీకు నెలకు వస్తే ఓ 70-80 వేలు రావాలి కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు తాతగారు, నాకు చెప్పండి అలా సంపాదించాలనుంది, మీ దగ్గర వాటా వద్దు అన్నాడు అనుకోండి, ఏం చెప్తావు? చెప్తావా? చెప్పగలవా? అప్పుడు బ్రతికి 100 మాటలు చచ్చినట్టు. కాబట్టి చెయ్యకు. ఏది పంచుకోలేవో, ఏది 10 మందికి చెప్పలేవో దానిని చేయవద్దు. నేను ఏది చేశానో అది ఎవరికైనా చెప్పగలను అంటే దాని అర్థం ఏంటి? నేను సత్యధర్మముల యందే నిలబడి ఉన్నాను, దానికి దూరంగా జరక్కు. ఏది ఏమైపోని దానికి దూరంగా మాత్రం జరక్కు జీవితంలో. అది తేలిక మార్గం. సత్యమునందు ధర్మమునందు ఊంచుకోవడానికి అది మార్గం. నిజానికి ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి. మీరు ఒకటి బాగా ఆలోచించండి, భగవంతుని యొక్క తత్వమునందు సహజంగా ఏముంటుందంటే సత్యమును మాట్లాడడము మాత్రమే తెలుస్తుంది తప్ప అసత్యం పలకడం ముందు తెలియదు. అసత్యం ఎందుకు పలకడం మొదలు పెడతాడంటే
వాతావరణ ప్రభావము చేత అసత్యము పలకడం అలవాటవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను విశాఖపట్నంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో, అప్పటికి ఇంకా నాకు పెళ్లి కూడా అవ్వలేదు, ఆ రోజుల్లో నేను ఉంటున్న ఇంటి వాటా పక్క ఇంట్లో ఓ చిన్న పిల్ల ఉండేది. ఓ 8 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటాయేమో ఆ పిల్లకి. నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం కార్యాలయం నుంచి ఆ పాప కూడాను మామయ్య మామయ్య అంటూ నాతో వచ్చేది, లోపలికి వచ్చేది. మా అమ్మగారు నాకు దానికి కూడా తాగడానికి కసిన పాలు ఇచ్చేవారు. ఒక రోజున నేను పాలు తాగుతున్నాను, దాని పాల గ్లాసు పడిపోయింది. పడిపోతే నేనన్నాను, అమ్మ దీని పాల గ్లాసు పడిపోయిందమ్మా, ఇంకొంచెం పాలు దీనికి అన్నాను. అదండి మామయ్య పాల గ్లాసు పడిపోలేదు, నేను పడేశాను అంది. నాకు మతిపోయింది. నేనైతే ఏమంటాను, పాల గ్లాసు పడిపోయిందంటాను. పాల గ్లాసు పడిపోతున్నాయి, ఎందుకు పడిపోతుంది? అది పడిపోలేదు, నేను పడేశాను. కానీ అబద్ధం అన్నది ఎంత జీర్ణమైపోయి ఉంటుందంటే వయస్సుతో పాటు. నేనే చెయ్యి జార్చుకున్నాను, గ్లాసు అనలేను. మంచినీళ్ళు పడిపోయాయా అంటాను. మంచినీళ్ళు ఎందుకు పడిపోతాయా? అవేం పడిపోవు, నేనే పడేశాను. పొరపాటున నా చెయ్యి తగిలి పడిపోయింది, నేనే గ్లాసు పడేసింది అనగలనా? సాధ్యమా? అంటే అంత బాగా జీర్ణమైపోతుంది అబద్ధం. ఆ వాతావరణంలో పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళకి కూడా అలవాటైపోతుంది. అందుకే పిల్లలు అబద్ధం ఆడకుండా సత్యధర్మముల యందు ఉంచుకోవాలి అంటే వాళ్ళకి తేలిక మార్గం ఏమిటంటే, నువ్వు ఏది చేసినా దాపరికం లేకుండా అందరికీ చెప్పగలిగినటువంటి పని మాత్రమే చెయ్యి. అలా ఏది చెప్పుకోలేవో అది చెయ్యవద్దు. ఎందుకో తెలుసా? ఒక అబద్ధంతో మొదలవుతుంది ముందు, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఇన్ని అబద్ధాలు ఆడినా సత్యం మాత్రం పైకి ప్రకాశిస్తుంది. అందుకే దాని జోలికి వెళ్ళకు అని మీరు చిన్న చిన్న కథలతో మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఊంచుకుంటారు సత్యధర్మములయ్యదు. అది మనిషి జీవితానికి సంబంధించినదండి. భార్య కూడా నమ్మదు భర్తని, అదే పనిగా అబద్ధాలు ఆడేవాడిని ఆవిడ మాత్రం ఏమని నమ్ముతుంది? మనిషి దేనికి నమ్మడు అంటే అబద్ధం ఆడేటటువంటి వాడిని నమ్మడం. నిజం చెప్పడం ఒక్కటే అలవాటైందనుకోండి, ఆయన ప్రాణం పోయినా అలా చెప్పరండి, ఖచ్చితంగా అలాగే ఉండుంటుంది. ఆయన అన్నారంటే అంతే, అది సత్యం. అది మనిషి జీవితం అంటే. అలా అనిపించుకోగలగాలి. ఆయన అలా అబద్ధం ఆడరండి. ఆయన ఏదైనా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారంతే. అంతేగాని అబద్ధాలు ఆడడం అసలు ఆయనకి అలవాటు లేదు. అనిపించుకోవాలి. ఎవరనాలి? చెప్పినవాడు కాదు, శత్రువు అనాలి. అది గొప్ప. ఇప్పుడు నన్ను నమ్మినవాడు అనడం గొప్పే ఉందండి, ఆయన అబద్ధం ఆడరండి అంటారు. నా శత్రువు అనాలి, ఆయన అబద్ధం మాత్రం ఆడండోయ్, అది నాకు తెలుసు అనాలి. అది జన్మ అంటే. ధర్మరాజు విషయంలో శకుని అంటాడు ఆ మాట, వాళ్ళు అబద్ధం ఆడరంటాడు. దుర్యోధనుడు అంటాడు, నాకు తెలుసు వాళ్ళు అబద్ధం ఆడరు. ఇది ధర్మరాజు కానీ అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని సత్యమే అంటాడు. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడరు కొంతమంది. అదే వాళ్ళ కీర్తి, అదే వాళ్ళని చిట్ట చివరికి ఉన్నత లోకాలకి తీసుకెడుతుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోనివ్వండి ఈ లోకం నుంచి, వాళ్ళ కీర్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. వాళ్ళ జీవితాల గురించి అలాగే చెప్పుకుంటారు అంతే. అందుకే నడవడియను మున్నీటిం గడవం బెట్టంగా ఓడకరణెందగితా నడగూడునైనా సత్యము గడచిన గుణం ఇంకా 2 కలదే ఎరయన్. సత్యము కన్నా గొప్ప గుణం ఆచారమనంది ఇంకొకటి ఉన్నదా? ప్రశ్న వేస్తున్నాడు విదురుడు. ఆలోచించి చూస్తే సత్యము కన్నా గొప్పది ఏముంది ఆచారానికి? దీని విలువ గుర్తు పెట్టుకున్ననాడు జీవితం వినడం దగ్గర కాదు కదండి, ప్రతి క్షణం ఈ సన్నివేశాలు కదులుతాయి. అప్పుడు అబద్ధం ఆడి నిలబడ్డమా, ఏది ఏమైనా నిజమే పలకడమా? అయితే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజం చెప్పినప్పుడు మీరు నింద పొందుతారు. సిగ్గులేదా అలాంటి పని చేయడానికి అంటారు. కానీ అలా అనిపించేసుకుని నాకు దండన పూర్తయిపోయింది, నేను చేసిన తప్పు పనికి దండన పూర్తయింది, ఇక పైన నేను ఆడను, అలా అనిపించుకోవడం ఎంత సిగ్గుచేటో నాకు అర్థమైంది అన్ననాడు మారతాడు మనిషి. కానీ అలా అనిపించుకోవడానికి సిగ్గుంది కానీ చేయకుండా ఉండడానికి మాత్రం సంస్కారం లేదంటే ప్రమాదం. అది నిలబెట్టుకో.
ఇంకింతకన్నా ఏం చెప్పాలండి ఆ శ్లోకం గురించి, ఆ పద్యం గురించి? కాబట్టి అందరం చక్కగా దాన్ని అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తే ఆ పైన పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది.